ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక కిచెన్. ఈరోజు పచ్చి రొయ్యలు టమాటా ఉల్లిపాయ వేసుకుని దగ్గరగా కూర చేసుకుందామండి. ముందుగా బాండిల్ పెట్టి కొంచెం నూనె వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని వేయించుకోవాలండి. ఇది వేగే లోపలే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే దంచుకుని వేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. రొయ్యలు వేసుకున్న తర్వాత టమాటా మిక్సీలో వేసుకొని టమాటా కాజు రెండు కలిపి మిక్సీ చేసుకొని పేస్ట్ వేసుకొని కలుపుకున్నానండి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటున్నాం. నీళ్ళు వేసుకొని కొంచెం ఉడికేటప్పుడు కొంచెం కారం గరం మసాలా వేసుకుందాం. ఉడుకుతున్నప్పుడు ఇట్లా పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంచెం గరం మసాలా వేసుకుందాం, కారం వేసుకోండి. అన్నీ కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే రొయ్యలు కాజు కర్రీ రెడీ. దగ్గరికి వచ్చినప్పుడు కొత్తిమీర వేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చి రొయ్యలు కాజు టమాటా కర్రీ రెడీ.